శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యేన ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలను తెలుసుకుందాం. గత వారంలో జ్యోతిష్యం యొక్క ప్రామాణికత, జ్యోతిష్శాస్త్రం యొక్క పుట్టుక, జ్యోతిష్యము శాస్త్రమా లేదా నమ్మకమా అనే అంశాలు కొన్ని చర్చించాం. జ్యోతిష్శాస్త్రాన్ని నమ్మవచ్చా నమ్మకూడదా, జ్యోతిష్శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం. ఈరోజు మరికొన్ని ప్రామాణిక విషయాల్ని తెలుసుకుందాం. జ్యోతిష్యము శాస్త్రమే అనడానికి ఏమిటి ఆధారం? ఇది నమ్మకంగా మనకు చలామణిలో ఉంది. వాస్తవంగా దీన్ని సైన్స్ అని చెబితే ఎవరికి అంత నమ్మకం లేదు. సైన్స్ అని చెప్పడానికి ప్రామాణికత ఏమిటి? సరే, భారతీయ జ్యోతిష్ శాస్త్రాన్ని కొంచెం మనం పక్కన పెడితే ఈ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగా మనకు న్యూటన్ మహాశయుడు, సర్ ఐజాక్ న్యూటన్, మనకు గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారో ఆయన ఒక ఆస్ట్రాలజీ బుక్ను రాశారు. చాలామందికి ఈ విషయం తెలియదు. జ్యోతిష్శాస్త్ర సంబంధమైన ఒక పుస్తకాన్ని రాశాడు. అది సైంటిఫిక్ ఆస్ట్రాలజీ, ది లా ఆఫ్ సైంటిఫిక్ ఆస్ట్రాలజీ. జ్యోతిష్శాస్త్రానికి సైన్స్కు ఉన్న సంబంధాన్ని, వాటి సూత్రాలను రాశాడు, ప్రాథమిక సూత్రాలను రాశాడు. జ్యోతిష్ శాస్త్రాన్ని శాస్త్రంగా ప్రతిపాదించాడు ఆయన న్యూటన్. ఎప్పుడు ఇట్ ఈస్ సైన్స్. ఎలా ప్రతిపాదించాడంటే ఆయన ముఖ్యంగా ఖగోళ శాస్త్రం మీద, భౌతిక శాస్త్రం మీద ఎక్కువ ఆయన దాదాపు 40 సంవత్సరాలు కృషి చేశాడు. ఈ క్రమంలోనే ఆయన ఆస్ట్రాలజీకి దీనికి సంబంధం ఉంది, సైన్స్కి. మానవుల యొక్క ప్రవర్తనను ఈ గోళాలు ఏదైతే ఉన్నాయో, మనకు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పేసి దాని మీద పరిశోధన ప్రారంభించాడు. లా ఆఫ్ సైంటిఫిక్ ఆస్ట్రాలజీలో ఆయన ప్రతిపాదించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏమిటంటే, ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, గ్రహాలు ఒకటే కక్షలో తిరుగుతున్నాయి. ఏమిటి దానికి కారణం? ఒకే కక్షలో గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆకర్షణ, అపకర్షణ, మ్యాగ్నెటిజం, యాంటీ మ్యాగ్నెటిజం. అంటే కొన్ని గ్రహాలు ఆకర్షిస్తూ ఒకే కక్షలో తిరగటానికి అది ప్రాథమికంగా ఉన్నటువంటి సూత్రాన్ని అనుసరించి తిరుగుతున్నాయి. ప్రాథమిక సూత్రం ఏంటంటే ఒకే కక్షలో తిరగటానికి ఆకర్షణ. కొన్ని గ్రహాలు అపకర్షణ కూడా. కొన్ని గ్రహాలు దగ్గరికి వస్తే అవి విడిపోతాయి. అపకర్షణ. ఎందుకు అలా విడిపోతాయో ఇదమిద్దంగా ఆయన ఏమి చెప్పలే, కానీ ఇది ఆస్ట్రాలజీలో ఒక భాగం. అపకర్షణ, ఆకర్షణ అనేది సహజంగానే ఉంది అని కనుక్కున్నాడు ఆయన. భూమికి ఆకర్షణ శక్తి ఎట్లాగుందో ప్రతి గ్రహానికి కూడా ఆకర్షణ శక్తి ఉంది. అట్లాగే అన్ని గ్రహాలకు ఆకర్షణ శక్తి ఉందా అని చెప్పేసి ఆయన పరిశోధిస్తే కొన్ని గ్రహాలకు లేదట. కొన్ని గ్రహాలకు
యాంటీ మ్యాగ్నెటిజం ఉంది. అవి ఒక గ్రహంతో ఇంకో గ్రహం కలవదు, దగ్గరికి రాదు. ఒకవేళ దగ్గరికి వచ్చినా కూడా కక్షలో మళ్ళీ వెనక్కి పోతాయట. ఇది కనుక్కున్నాడు. దీనివల్ల సౌర కుటుంబంలో ఒకే కక్షలో గ్రహాలన్నీ కూడా వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఏదో 24 గంటలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ 365 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది ఇలా జరగటానికి కారణం ఏంటంటే ఆకర్షణ శక్తి, గ్రహాల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ శక్తి. ఈ ఆకర్షణ శక్తి వల్ల, ఈ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఈ విధంగా ఈ గోళం తిరుగుతుంది. అట్లాగే సూర్యుని చుట్టూ కూడా గెలాక్సీలో అన్ని గోళాలు తిరుగుతున్నాయి, అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ తిరిగే విధానంలో ఒక్కొక్క గ్రహానికి కొంత మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, కొంత వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మనము సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, గామా కిరణాలు, అల్ట్రా వైలెట్ కిరణాలు, ఇవన్నీ కూడా మానవుడి మీద ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో మానవుడి యొక్క మనస్తత్వానికి సంబంధం ఉంది అని మొట్టమొదటిసారిగా కనుక్కున్నాడు న్యూటన్. సూర్యుని చుట్టూ భూమి తిరగటం, భూమి తన చుట్టూ తాను తిరగటం, గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరగటం, ఇక్కడి వరకు ఆస్ట్రానమీ లేదా భౌతిక శాస్త్రం. కానీ ఎప్పుడైతే న్యూటన్ ఏం కనుక్కున్నాడంటే, ఈ గ్రహాల నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ఏదైతే ఉందో, మ్యాగ్నెటిక్ పవర్ ఏదైతే ఉందో, అది మనుషుల మనస్తత్వం మీద ప్రభావాన్ని చూపుతుంది అని మొట్టమొదటిసారిగా కనుక్కున్నాడు. ఇక్కడి నుంచి ఆస్ట్రాలజీ, ఇక్కడి నుంచి జ్యోతిష్యం. గ్రహాలన్నీ తిరగటము ఆస్ట్రానమీ అయితే, గ్రహాల నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ పవర్ ఏదైతే ఉందో, మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఆల్ట్రా కిరణాలు ఏవైతే ఉన్నాయో, గామా కిరణాలు ఏవైతే ఉన్నాయో, ఆల్ఫా కిరణాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనిషి యొక్క మెదడు మీద ప్రభావాన్ని చూపుతున్నాయి అని చెప్పేసి ఆయన కనుక్కున్నాడు. దాని మీద పరిశోధన చేశాడు. అంటే ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి మానవుడి యొక్క మనసు మీద, మెదడు మీద, ఆలోచనల మీద ప్రభావాన్ని ఎలా చూపుతున్నాయని చెప్పేసి దాని మీద మళ్ళీ ఒక 30 సంవత్సరాలు ఆయన పరిశోధన చేశాడు. దాంట్లో మనకేమిటంటే, మానవుడి యొక్క మెదడు ఏమిటి అంటే, ఒక కంప్యూటర్ కనుక అనుకున్నట్టయితే, కంప్యూటర్లో మనకేముంటుంది, మెమరీ ఉంటుంది. అంటే మనం లోడ్ చేసినవన్నీ, అప్లోడ్ చేసినవన్నీ కూడా మళ్ళీ మనము తిరిగి, అంటే 10 సంవత్సరాల క్రితం మనం దాంట్లో దాచినటువంటి సమాచారాన్ని మళ్ళీ మెమరీలో పెట్టుకొని మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే 10 years బ్యాక్ ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం అంతా కూడా మనం చూడవచ్చు. అట్లాగే మానవుడి మెదడు ఒక కంప్యూటర్ అయితే, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిక్షిప్తం చేయబడుతున్నాయి. ఎలా? ఈ జ్ఞాపక శక్తికి కారణం ఏమిటి? ప్రత్యేకంగా ఈ జ్ఞాపక శక్తికి కారణము సూర్యుడు. సూర్యుడి యొక్క ప్రభావం చేత మాత్రమే మనకు జ్ఞాపక శక్తి ఉంది. అది ఎంత శాతం ఉంది? మనకు ఐక్యూ అంటారు కదా, ఐక్యూ పవర్. అంటే నాలెడ్జ్ని ఐక్యూలో కొలుస్తారు అన్నమాట. ఈ ఐక్యూ పవర్ అనేది సూర్యుడి ద్వారా వస్తుంది, సూర్యుడి కిరణాలు సోకటం ద్వారా వస్తుంది. అట్లాగే మిగతా గ్రహాలన్నీ కూడా వాటి యొక్క మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ని మానవుల మెదడు మీద ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా గురుడు, కుజుడు, శని ఇలాంటి గ్రహాలు తప్పకుండా మానవుడి యొక్క మెదడు మీద ప్రభావాన్ని చూపుతాయని చెప్పేసి ఆయన కనుక్కున్నాడు.
ఎలా మెదడు మీద ప్రభావాన్ని చూపుతాయి? మనం గతంలో ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. ఎలా సాధ్యం? 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని మనం జ్ఞాపకం చేసుకొని చెబుతున్నాం. 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే అని చెప్పేసి ప్రారంభించి అదంతా గుర్తు చేసుకొని చెప్పగలుగుతున్నాం. దీనికి కారణం ఏమిటంటే గ్రహాలు మన మీద ప్రభావాన్ని చూపేటటువంటి అల్ట్రా వయలెట్ యొక్క వైబ్రేషన్ పవర్. ఇట్ ఈస్ ద ఆస్ట్రాలజీ. అక్కడి వరకు మనకు ఆస్ట్రానమీ అయితే అక్కడి నుంచి మానవుడి శరీరం మీద, మనసు మీద, ప్రవర్తన మీద, యాటిట్యూడ్ మీద, భవిష్యత్తు మీద ఏదైతే ప్రభావాన్ని చూపుతుందో అదంతా కూడా ఆస్ట్రాలజీ. ఆయన న్యూటనే రాశాడు ఇది. న్యూటన్ రాసినటువంటి ఆస్ట్రాలజీ ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావము తప్పకుండా 100% మానవుల యొక్క మనస్తత్వం మీద ప్రభావాన్ని చూపుతాయి. అట్లా చెబుతూ ఉదాహరణకు ఎలా చూపుతాయి? ఇప్పుడు కాంతి ఉంటేనే కన్ను చూడబడుతుంది. కాంతి ఎంత ఎంత ప్రభావితం చేస్తుంది మన కన్నుని అనేది మనకు తెలుస్తుంది. స్పష్టంగా కనబడడానికి ఎక్కువ కాంతి కావాలి, అస్పష్టంగా ఉందనుకో తక్కువ కాంతి. అంటే కాంతి యొక్క ప్రభావము కన్ను మీద ఉంది. అంటే కాంతి మన కన్ను మీద ప్రసరించి మన కన్ను నుంచి వచ్చేటటువంటి కిరణాలు వస్తువు మీద ప్రసరించడం వల్ల ఆ వస్తువు యొక్క స్పష్టత, కనపడే శాతం మనకు తెలుస్తుంది. కొంతమందికి కనిపించటం లేదు, అంటే కాంతి యొక్క ప్రభావం అంతగా లేదు, కాంతి ఎక్కువగా ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కాంతికి మన కన్నుకు సంబంధం ఉంది. ఇప్పుడు ధ్వని సిద్ధాంతం ఉంది. అంటే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మన చెవి దాకా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే ధ్వని తరంగాలు శబ్ద తరంగాలుగా మారి, అంటే వాయు తరంగాల్లో చేరి ఆ వాయువు మన చెవిలోకి సోకటం వల్ల దీంట్లో ఉన్నటువంటి కర్ణబేరి ఒక రిసీవర్, ఆ కర్ణబేరి ప్రభావం వల్ల మనకు శబ్దం వినిపిస్తుంది. ఇదే ఆస్ట్రాలజీ. శబ్దం ఎంత వినిపిస్తుంది? కొన్ని స్పష్టంగా వినపట్లేవు. అంటే గాలి తరంగాలు మన కర్ణబేరికి స్పష్టంగా సోకలేదు. గాలి తరంగాలు శబ్ద తరంగాలు స్పష్టంగా సోకాయనుకో స్పష్టమైనటువంటి శబ్దం మనకు వినిపిస్తుంది. అంటే దీని ప్రభావం ఉంది మన మీద. చెవులు ఉన్నాయి కానీ ఈ ప్రభావం ఉంది. గాలి ప్రభావం ఉంది, కాంతి ప్రభావం ఉంది. కాంతి ప్రభావం చేతనే మాత్రమే మన కన్ను చూడబడుతుంది. వాయు ప్రభావం చేత మనకు వినికిడి లభిస్తుంది. వాసన మనం చూడాలి అంటే ముక్కు ప్రభావితం అవుతుంది. ఎంత శాతం ఏ వాసన వస్తుందని తెలుసుకోవడానికి మనకు ముక్కు ప్రభావితం అవుతుంది. మాట్లాడడానికి నోరు ప్రభావితం అవుతుంది. ఇట్లా ఆలోచనకు మెదడు ప్రభావితం అవుతుంది. ఇదంతా కూడా ఆస్ట్రాలజీ. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే బయట ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల మాత్రమే మనకు జరుగుతుంది. శబ్ద తరంగాలు చెవిని, తర్వాత వాయు తరంగాలు ముక్కుని, తర్వాత రుచులకు నాలుక స్పందించే గుణాన్ని, తర్వాత చలికి వేడికి చర్మం ఏ విధంగా స్పందిస్తుంది. అంటే వేడి నీళ్లు పడగానే మనకు తెలుస్తుంది ఆ వేడి ఎంత శాతం అనేది. చల్లనీళ్ళు పడగానే చల్లటి శరీరం. అంటే కేవలము మనము బయట చేసే చర్యల వల్ల మాత్రమే ఈ ప్రభావానికి లోనవుతున్నాం. ఈ ప్రభావం ఎంత ఉంది అనేది మనకు, ఎంత వేడి ఉంటే ఎంత స్పందిస్తుంది చర్మము, ఎంత శబ్దం ఉంటే ఎంత స్పందిస్తుంది చెవి, ఎంత కాంతి ఉంటే ఎంత స్పందిస్తుంది కన్ను. అంటే ఈ వీటి యొక్క ప్రభావం మన మీద ఉంది అని చెప్పటానికి. అది ఎంత శాతం ఉంటుందో నిర్దేశకంగా చెప్పి దాని ప్రభావము, గ్రహాల యొక్క ప్రభావము, సూర్యుడి యొక్క ప్రభావము, గురుగ్రహం యొక్క ప్రభావము, కుజుడి యొక్క ప్రభావము, శనిగ్రహం యొక్క ప్రభావము ఎంత శాతం ఉంటుందో లెక్కించి ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటుంది అని చెప్పడమే ఆస్ట్రాలజీ. ఖచ్చితంగా మానవుడి యొక్క ప్రవర్తన మీద, మనసు మీద, మెదడు మీద
గ్రహాల యొక్క ప్రభావం 100% ఉంటుంది అని చెప్పేసి ఆయన ల్యాబ్లో ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేయడమే కాదు, ఆయన గ్రంథంలో పొందుపరిచేది న్యూటన్. అంతేకాకుండా ఆయా పట్టణాల్లో, అంటే ఆయన ఇంగ్లాండ్లో ఉన్నాడు, లండన్లో. ఆయన ఏం చేశాడంటే, నేను చనిపోయిన తర్వాత ఒక 30 సంవత్సరాలకు ఎలక్ట్రికల్ తుఫాన్ వస్తుంది లండన్లో అని చెప్పేసి రాశాడు ఆయన గ్రంథంలో. నేను మరణించిన తర్వాత ఒక విధమైనటువంటి ఎలక్ట్రానిక్ తుఫాన్ ఒకటి లండన్ నగరంలో వస్తుంది, చాలా రోజులు కరెంటు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రాశాడు. సరిగ్గా ఆయన చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలకు కొన్ని నెలలు ఎలక్ట్రికల్ తుఫాన్ వచ్చేసింది. ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా పేలిపోయాయట. ఏ నగరంలో ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో కూడా కరెంటు ఫెయిల్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం రికవర్ చేసుకోవడానికి ఒక 2 సంవత్సరాలు పట్టిందట లండన్కి. 2 ఇయర్స్ కానీ మళ్ళీ లండన్ నగరంలో కరెంటు సరఫరా కాలేదట. ఆయన రాసి పెట్టబడింది ఆయన పుస్తకంలో. అప్పుడు మళ్ళీ న్యూటన్ రాసినటువంటి ది లా ఆఫ్ సైంటిఫిక్ ఆస్ట్రాలజీ అనే గ్రంథాన్ని తీసి పరిశోధన మొదలుపెట్టారు. అప్పటిదాకా నమ్మలేదు, మిగతా ఫిజిక్స్ని నమ్మారు, ఆస్ట్రానమీని నమ్మారు. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని, వాటి మీద చాలా ప్రయోగాలు చేశారు. మళ్ళీ వందల మంది సైంటిస్టులు ఆయన్ని అనుసరించారు. కానీ ఆయన చెప్పినటువంటి ఆస్ట్రాలజీ సూత్రాన్ని మాత్రము పక్కన పెట్టారు. అరే, ఆయన ఏదో రాసుకున్నాడు కానీ ఇదంతా జరిగే విషయం కాకపోవచ్చు అని చెప్పేసి అనుమానంతో శాస్త్రవేత్తలు కూడా. ఎప్పుడైతే ఆయన ఈ యొక్క సంఘటన జరిగిందో 30 ఇయర్స్ తర్వాత, అప్పుడు మళ్ళీ అరే, ఆస్ట్రాలజీకి సంబంధించిన ఏదో గ్రంథం రాశారు న్యూటన్, దాన్ని ఒకసారి మనం అంతా పరిశీలించాలి, దాని మీద ప్రయోగాలు చేయాలని చెప్పేసి మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పుస్తకాన్ని బయటికి తీసి దాని మీద పరిశోధన చేసి, ఎస్, ఆస్ట్రాలజీ ఇట్ ఈస్ ద సైన్స్, 100% సైన్స్, జ్యోతిష్ శాస్త్రాన్ని మనం నమ్మవచ్చు, న్యూటన్ మహాశయుడు అక్యురేట్గా చెప్పబడింది ఈ విషయాలని చెప్పేసి పరిశోధన చేసి ఇది శాస్త్రమే నిరూపించబడి ఒక్క లండన్ నగరంలో కాదు, ఇవాళ దాదాపు అంటే 196 దేశాల్లో ఈ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి, కోర్సులు ఉన్నాయి. ఇవాళ మన దగ్గర ఈ ఎంఏ ఆస్ట్రాలజీ ఉంది. ఎంఏ ఆస్ట్రాలజీ తెలుగు యూనివర్సిటీ ఇన్ రాజమండ్రి, దర్భంగా యూనివర్సిటీ గుజరాత్, టెక్సాస్ యూనివర్సిటీ ఇన్ అమెరికా, ఇట్లా అనేక దేశాల్లో అక్కడేమో ఎంఎస్సి ఆస్ట్రాలజీ అంటారు. అంటే ఆస్ట్రాలజీని సైన్స్గా చూస్తారు, మన దగ్గర ఆర్ట్స్గా చూస్తున్నారు. అంటే ఎంఏ ఆస్ట్రాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో దీన్ని మనం చూస్తున్నారు, వాళ్ళేమో సైన్స్గా చూస్తారు అన్నీ కూడా. ఆ విధంగా ఇది సైన్సే అని చెప్పడానికి అనేక ప్రయోగాలు జరిగాయి. అవి ఎంత శాతము అనే దాన్ని మనం పరిశీలిస్తే 100%, వాస్తవంగా 100% ఇది శాస్త్రమే. అట్లా చెప్పినటువంటి శాస్త్రమేనా కాదా అని పరిశోధన చేసి మన వాళ్ళు న్యూటన్ మహాశయుడి యొక్క గ్రంథాన్ని పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి విషయాలు చూసి మన శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారంటే, న్యూటన్ చెప్పినటువంటి ప్రతి అంశము మనకు ఎప్పుడో ఒక 5000 సంవత్సరాల క్రితం రాసినటువంటి పరాశర జ్యోతిష్య గ్రంథం అని ఒకటి ఉంది మనకి, పరాశర జ్యోతిష్య శాస్త్రము. ఆ గ్రంథాన్ని పరిశీలిస్తే 5000 సంవత్సరాల క్రితం అది పుస్తకం, అది తాళపత్ర గ్రంథంలో మనకు సంస్కృతంలో ఉంటుంది, దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని పరిశీలిస్తే న్యూటన్ చెప్పినటువంటి ప్రతి అంశము కూడా దాంట్లో ఉంది. కానీ వాస్తవానికి ఇండియన్ ఆస్ట్రాలజీ ఏమీ న్యూటన్కి తెలియదు. ఆయన పరిశోధనలో కనుక్కున్నదే తప్ప పరాశర జ్యోతిష గ్రంథాన్ని కానీ ఆయన తర్వాత ఇండియన్ ఆస్ట్రాలజీని కానీ ఆయనకు సంబంధం లేదు. కానీ ఆయన రాసినటువంటి అంశాలు సైంటిఫిక్గా నిరూపించబడిన తర్వాత దాన్ని పరిశీలిస్తే పరాశర జ్యోతిష్య శాస్త్రంలో న్యూటన్ చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఉంది. అక్కడి నుంచి మనకు మళ్ళీ ఇండియన్ ఆస్ట్రాలజీ డెవలప్ అయింది.
విదేశీయులు కూడా ఆస్ట్రాలజీని నమ్ముతున్నారు. కాకపోతే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే మనం ఆస్ట్రాలజీ శాస్త్రమే అని చెప్పినటువంటి వరాహమీరుడు కానివ్వండి, పరాశరుడు కానివ్వండి, గార్గి కానివ్వండి, ఇట్లా చాలామంది మనకు చెప్పారు. కానీ విదేశీయులు ఎట్లాగైతే నమ్మలేదు, మనం కూడా వాటిని మనం మరుగున పరిచాము. దాంట్లో పెద్దగా ఏం ఫలితము లేదు అని చెప్పేసి అపనమ్మకంతో చూడటం వల్ల ఈ రోజుకి కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని అనుమానంగానే చూస్తున్నాం. కానీ నాట్ ఓన్లీ న్యూటన్, చాలామంది శాస్త్రవేత్తలు తర్వాత పరిశోధన చేసి ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రం అనేది ఒకటి ఉంది, అది కూడా శాస్త్రమే. దీనికి బేస్ ఏంటంటే ఇండియానే. మళ్ళీ అందరూ కూడా సరే, న్యూటన్కి అప్పటికి తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాత ఆధునిక శాస్త్రవేత్తలు పరిశీలన చేసిన తర్వాత ఇండియన్ ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని అక్కడి ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి అక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రము సైన్స్గా పరిగణింపబడుతుంది. అంతేకాకుండా మన శాస్త్రవేత్తలు చాలామంది పరిశోధనలు చేసి వాళ్ళ పరాశర జ్యోతిష్యం మీద పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనకి డాక్టర్ వేదవ్యాస్ అని చెప్పేసి, డాక్టర్ వేదవ్యాస, ఈయన 3 పిహెచ్డీస్ అనమాట, 3 పిహెచ్డీలు చేశాడు. జువాలజీలో పిహెచ్డి, ఫిజిక్స్లో పిహెచ్డి, తర్వాత ఆస్ట్రాలజీలో పిహెచ్డి, డీలిట్ కూడా చేశాడు ఆయన, డాక్టరేట్. ఇంకో విషయం ఏంటంటే ఈయన ఐఏఎస్ యూపీలో కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు యూపీలో. ఈయన పరిశోధనాత్మక గ్రంథం ఇది, అంటే ఆస్ట్రాలజీ గ్రంథం కాదు, పరాశర జ్యోతిష్యం మీద, పరాశరుడు రాసినటువంటి జ్యోతిష్యం మీద ఈయన ఏంటంటే భారతీయ విదేశ జ్యోతిష్య పరిశోధనా గ్రంథం, రీసెర్చ్ బుక్ ఇది. రీసెర్చ్ చేసి పరాశర జ్యోతిష్యానికి న్యూటన్ చెప్పినటువంటి విషయాల మీద ఈయన పరిశోధన చేసి డాక్టర్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఐఏఎస్ ఆఫీసర్ ఈయన. ఇంకా విషయం ఏంటంటే తిరుపతి మీద పరిశోధన చేసి తిరుపతిలో ఒక తాళపత్ర గ్రంథాన్ని, ఒక శాస్త్రాన్ని ఆయన కనుక్కున్నాడు. శాస్త్రాన్ని కనుక్కొని దాంట్లో ఏంటంటే శాస్త్రంలో కుబేరుడు అప్పిచ్చినట్టుగా ఉందట వెంకటేశ్వర స్వామికి. అదొక శాసనం బయటికి తీశాడు. దాని మీద పరిశోధన చేశాడు. కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు అప్పు పత్రం ఉందట. వెంకటేశ్వర స్వామి కూడా ఊరికే ఏమీ లేదు, కుబేరుడు అప్పు పత్రాన్ని రాసుకుని ఇచ్చాట. మరి ఎప్పుడు ఇస్తావు నాయన ఇంత వడ్డీ అని చెప్పేసి అది తీసుకున్నాడు. దాని మీద పరిశోధన చేసి ఇది ఏ కాలంలో ఆ యొక్క శాసనం వేయబడింది, ఏ కాలంలో ఆ యొక్క అప్పు పత్రం, పంచలోహ పత్రం మీద అది రాయబడిందట. దాని మీద పరిశోధన చేసి దాని మీద కూడా డాక్టరేట్ తీసుకున్నాడు. ఇంకా విశేషం ఏంటంటే యుఎన్ఓలో, ఐక్యరాజ్య సమితిలో మన జ్యోతిష్ శాస్త్రం మీద ఒక 1 అవర్ మాట్లాడాడు. ఇండియన్ జ్యోతిష్ శాస్త్రం మీద ఒక 1 అవర్ మాట్లాడి యుఎన్ఓలో, ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటి వ్యక్తి అని. ఆయన రాసినటువంటి 4 వాల్యూమ్స్ అనమాట, పిహెచ్డి బుక్ ఇది. ఆస్ట్రాలజీ గారు అసలు ఆస్ట్రాలజీ వాట్ ఈజ్ వాట్ అని చెప్పడానికి అనేక పరిశోధన చేసినటువంటి వ్యక్తి. ఆయన మనకు అందించినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి సిటీ సైన్స్, ఇది సైన్సే, కాకపోతే సైన్స్ని ఏం చేస్తున్నాం అంటే కొంచెం మిస్గైడ్ చేస్తున్నారు అంతే. మన వాళ్ళు ఇప్పుడు తెలిసి తెలియని వాళ్ళు కొంచెం ఏంటంటే దీన్ని బిజినెస్గా మార్చిన వాళ్ళు, ఆస్ట్రాలజీని ఏం చేశారంటే కొంచెం బిజినెస్గా మార్చేసి కొన్ని అభూత కల్పనలు దాంట్లో చేసేసి దాన్ని ఏం చేస్తున్నారంటే కొంచెం కొంతమందికి నమ్మే విధంగా, కొంతమందికి నమ్మని విధంగా. ఇది నమ్మకంతో ఉన్నది కాదు, ఇట్ ఈజ్ సైన్స్. నమ్మినా నమ్మకపోయినా చర్య జరుగుతుంది, సైన్స్ యొక్క ప్రభావం అంతే. మన నమ్మకాలతో, మన విశ్వాసాలతో సైన్స్కి సంబంధం లేదు. కాబట్టి ఆస్ట్రాలజీ కూడా అంతే, జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. మనం నమ్మినా నమ్మకపోయినా మన జీవితంలో ఈ విషయాలు జరుగుతాయి. నమ్మితే నమ్మాలి, లేకపోతే లేదు. సైన్స్కి దానికి సంబంధం లేదు. ఇది విశ్వాసం కాదు, ఇది నమ్మకం కాదు, ఇది సైన్స్, ఇది శాస్త్రము అని చెప్పినటువంటి గ్రంథం ఇది. ఇలాంటి వాళ్ళు చాలామంది పరిశోధన చేసి జ్యోతిష్ శాస్త్రం మీద డాక్టరేట్ చేశారనమాట. 3 పిహెచ్డీస్ అనమాట. ఈయన 3 పిహెచ్డీలు చేశారు. ఐఏఎస్ కలెక్టర్గా పనిచేశారు. తిరుపతి మీద చాలా పరిశోధన చేసి తిరుపతి ముఖ్యంగా అప్పుపత్రం,
కుబేరుడు దగ్గర తీసుకున్నటువంటి అప్పుపత్రం ఒకటి ఆయన పరిశోధనలో దొరికిందట. దాని మీద పరిశోధన చేసి ఐక్యరాజ్య సమితిలో ఇండియన్ ఆస్ట్రాలజీ మీద ఒక 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 1 అవర్ మాట్లాడింది. ఒక ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని ఇచ్చేసి అక్కడ చాలామంది సైంటిస్టులు, విదేశీ సైంటిస్టులు కూడా వచ్చారు. అప్పటి నుంచి ఇండియన్ ఆస్ట్రాలజీ వరల్డ్లోనే బెస్ట్ ఆస్ట్రాలజీ అని చెప్పేసి ఇవాళ ప్రతి దేశంలో ఉన్నటువంటి ఆస్ట్రాలజీకి మూలం ఏమిటయ్యా అంటే ఇండియన్ ఆస్ట్రాలజీ. దాంట్లో ఇండియన్ ఆస్ట్రాలజీకి మూలం ఏమిటంటే పరాశర జ్యోతిష్యము. ద స్టాండర్డ్ ఆస్ట్రాలజీ బుక్ ఇన్ ఇండియా పరాశర జ్యోతిష్యము. పరాశరుడు అనే మహాముని, వ్యాసుడు యొక్క తండ్రి గారు 5500 సంవత్సరాలకు ముందు సంస్కృతంలో రాసినటువంటి గ్రంథమే మన ఆస్ట్రాలజీకి ఆధారము 100% అని నిరూపించబడింది. కాబట్టి ఆస్ట్రాలజీని మనం సైన్స్గా భావించవచ్చు. స్వస్తి.